ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదనియు నీతి గలదనియు ఉత్తమమైనదియు నై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లని రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపమైనట్టు ఒకటి నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికము పాపం నిమిత్తము అది నాకు మరణకరమాయను. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ధర్మశాస్త్రం అంటే ఏంటో పోయిన దినాన మనం చెప్పుకున్నాం. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఆ నియమమే ధర్మశాస్త్రం. అది పరిశుద్ధమైందని, నీతి గలదని, ఉత్తమమైందని దేవుని యొక్క వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇక్కడ భక్త పౌలు గారు మనందరి పక్షంగా మాట్లాడేది ఏంటంటే, ఉత్తమమైనది నాకు మరణకరమాయన. చూసారా, ఉత్తమమైనది మరణం కలుగు చేస్తుంది, ఉత్తమమైనది ఏది మరణం కలుగు చేయదు. మరి ధర్మశాస్త్రం మనకు మరణం ఎందుకు కలుగు చేస్తుంది? ఎందుకు కలుగు చేస్తుందంటే, చేయకూడదు మనం చేస్తున్నాం కనుక, చేయమన్నది చేయట్లేదు కనుక. ఎప్పుడైతే ఈ నియమం మనలో పనిచేస్తుందో, అది ఏదైనా సరే వాక్యమే మనకు శత్రువుగా మారిపోతుంది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనం ఉపయోగించడంలో న్యాయబద్ధంగా ఉపయోగించమో, వాక్యమే మనకు శత్రువు అవుతుంది. ఉత్తమమైనది మరణకరమైన ఎందుకయింది? ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపమగునట్లు అగపడిన నిమిత్తము అనగా పాపము ఆజ్ఞా మూలముగా అత్యధికము పాపముగా. ఎంత బలమైన మాట చూడండి. ఆజ్ఞా మూలముగా అత్యధికముగా పాపము నిమిత్తము, పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపమైందంట. పాపానికి బలం ఏమని చెప్పుకున్నాం నిన్న మనం? ధర్మశాస్త్రమే. పాపం యొక్క పరిస్థితి ఏంటి అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఉండదో మనకు పాప నియమం లేదు. ఎప్పుడైతే ఆజ్ఞ వస్తుందో 9వ వచనంలో పాపానికి మరలా జీవం వచ్చేస్తుంది. ఈ హేతు చేసుకుని పాపం ఆజ్ఞని నన్ను మోసపుచ్చెను. చూసారా, మనల్ని మోసపుచ్చేది ఏంటి? ఆజ్ఞ. చెప్పుకున్నాం చాలాసార్లు. ఇవాళ ప్రార్థన చేసుకోవాలి, బాగా గట్టిగా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువసేపు వాక్య ధ్యానం చేయాలనుకుంటాం. ఖచ్చితంగా జరగదు. ఎప్పుడైతే అది జరగదో నీ మనసులో వేదన మొదలవుతుంది, బాధ మొదలవుతుంది. నేను చేయలేకపోయానేంటా అని ఆలోచనలు పడతాం. కారణం ఏంటంటే, మనం ఏదైతే ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం చేయాలని ఆ నియమంలోకి వెళ్తామో ధర్మశాస్త్రం అయిపోద్ది. దాని మూలంగా మనకు ఏమవుతుంది? అత్యధికమైన పాపం అవుతుంది. కనుక మనం ఏది చేసినా కానీ కొత్త నిబంధన ఏంటంటే, నేను మీలో నివసించి సంచరిద్దును, నా ఆజ్ఞలు మీ హృదయంలో రాస్తాను, నేనే మీలో నివసించి వాటిని నెరవేరుస్తాను. అది ఆత్మ. ప్రార్థన చేసుకునేటప్పుడు ఆత్మదేవం నన్ను నడిపించిన ఆత్మగా అప్పగించుకోవాలి. వాక్యం చదివేటప్పుడు చదువుటకు గ్రహించుటకు సహాయం చేయ ప్రభు, ఇది నీ మాట అని ప్రార్థన చేసుకుని మొదలు పెట్టాలి. చదవగలిగినంత చదువు, చేయగలిగినంత ప్రార్థన చేయి. విశ్రాంతిగా ఉండటానికి మనసు ఉందా? విశ్రాంతిగా ఉండు. నీవు ఎప్పుడైతే మనసు ప్రకారం అంటే నీ హృదయంలో ఇచ్చ ప్రకారం చేయడానికి సిద్ధపడతావో, ఒక నియమం పెట్టుకున్నావా, పాపం ఎక్కువైపోతుంది. నియమం లేకుండా ఎట్ట మరి భక్తికి నియమం ఉండాలి. అది స్వతంత్రంగా ఆత్మదేవునికి అప్పగించుకునే నియమం. మనం నియమం పెట్టుకుంటే కుదరదు. స్వతంత్రంగా ప్రతిదానికి ఆత్మకు అప్పగించుకో, అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. నీవు కానీ ఈవేళ ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోవాలి, ఈ టైంలో ప్రార్థన చేసుకోవాలి, ఈ టైంలో వాక్యం చదువుకోవాలి, ఏ సమయంలో నీకు హృదయపూర్వక వేగులు లేచావా, స్తుతించుకున్నావా, ప్రార్థన చేయడం మొదలుపెట్టావా, వాక్యం చదువుకున్నావా,
స్తోత్రం. బద్ధకం ఉందా? కాస్త చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని కొద్ది నిమిషాలు స్తుతించి ఆత్మదేవుని సహాయం కోరు. వెంటనే దేవుని యొక్క శక్తి నీలోకి వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఆశ వస్తుంది. ఎప్పుడైతే ఆశ కలుగుతుందో మనలో